హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఉమాస్ వరల్డ్ వ్లాగ్స్. ఈరోజు నా ముందు వేడివేడిగా రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ట్యాప్ తీయగానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. నేనైతే తినడానికి రెడీ అయిపోతున్నాను. ఈరోజు మా ఊర్లో అమ్మవారి జాతర అని చెప్పి మా వదిన మా కోసం ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారండి. ప్రిపరేషన్ ప్రొసీజర్ కొంచెం కష్టమే, కానీ సింప్లిఫై చేసేస్తామండి మేము. అయితే ఇప్పటి వరకు రాజుగారి కోడి పలావ్ అయితే ప్రిపేర్ చేయలేదండి. నేను మా వదిన దగ్గర నేర్చుకుంటున్నాను. నాతో మీరు కూడా నేర్చుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనమైతే చికెన్ని కుక్ చేసుకోవాలి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ జార్లో వేసేసి బాగా గ్రైండ్ చేసి ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ వేసి ఈ పేస్ట్ కూడా వేసి మిక్స్ అయ్యే వరకు తిప్పాలండి. కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసి దాంట్లో కొంచెం రుచికి సరిపడగా సాల్ట్, ఇంకా ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ కుక్ అవ్వడానికి సరిపడిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అండి. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. దీని ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారండి. నేను క్యాప్చర్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది నాకు. ఈ చికెన్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసారండి. దీన్ని వెనకాల స్టవ్ మీదకి పెట్టేసి ఫస్ట్ అయితే పలావ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాము. కొంచెం పెద్ద ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పలావ్కి కావాల్సిన సరుకులన్నీ యాడ్ చేసేసామండి. దీంట్లో కొన్ని సరుకుల పేర్లు నాకైతే తెలియదండి, తెలిసిన మట్టుకి చెప్తాను. మిగిలిన వీడియోలో చూసి మీరైతే ప్రిపేర్ చేసేసుకోండి. ఇలాచీ, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇలాచీ, ఇంకా జాంపత్రి 1 by 1 వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ రాజుగారి కోడి పలావ్ ప్రిపరేషన్ కి కావాల్సిన సరుకులన్నీ రెడీ చేసి పెట్టుకునే ముందే మేము చిన్న ఉల్లిపాయలను కూడా నీట్ గా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నామండి. అలా ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ని కూడా యాడ్ చేయాలండి. చిన్న సైజ్ లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అండి. ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకోండి. మేమైతే 2 kg చిట్టి ముత్యాల రైస్ కి 2 kg చికెన్ వేసి చేస్తున్నామండి. ఆనియన్స్ తో పాటుగా కొన్ని మిర్చి స్ట్రైట్ గా కట్ చేసినవి, కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసామండి. వీటిని కూడా కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేస్తున్నామండి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే దీనికి యాడ్ చేయాలండి. ఒక 10 minutes కుక్ అయ్యేసరికి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయండి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కడుగు పెట్టుకున్న బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి అండి. మేమైతే ఒక 1 hour ముందుగానే ఈ బియ్యాన్ని కడిగైతే పెట్టేసుకున్నామండి. పలావ్ ప్రిపరేషన్ కి మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. బియ్యం వేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి బియ్యంలో కొంచెం కూడా తడి లేకుండా వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి అని వదినైతే చెప్పేశారండి. మనమైతే ప్రొసీజర్ చూసేద్దాము. ఫస్ట్ బియ్యం అయితే యాడ్ చేస్తున్నాము అండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకుని ఇంట్లో కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా కారం అయితే యాడ్ చేసేసుకున్నాం. తో పాటు కొంచెం నెయ్యి, ఇంకా గీ కూడా యాడ్ చేసామండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం స్పైసెస్ మేమైతే తక్కువగానే యాడ్ చేసామండి. కారం చాలా తగ్గించే వేసాము. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత రైస్తో మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి అండి. ఈ రైస్ కరకరమని సౌండ్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా ఫ్రై చేయకముందు వేస్తే అన్నం మెత్తబడిపోతుంది. సో అలా వేస్తే పొడి పొడిలాడుతూ బియ్యం దేనికది సపరేట్గా ఉంటుంది అని అయితే చెప్పేశారు వదిన. రైస్ అలా కుక్ అవ్వడానికి అట్లీస్ట్ 25 నుంచి 30 minutes అయితే పడుతుంది అంటండి. ఇక్కడ గడ్డలుగా కాకుండా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి అండి. రైస్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయింది అండి. ఇలా ప్రిపేర్ అయిన రైస్ కి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ని అయితే యాడ్ చేసుకోవాలి. 2 kg చికెన్ ని అయితే ఇలా కుక్ చేసేసామండి. ఇలా కుక్ చేసిన చికెన్ మొత్తం ఈ బిర్యానీ రైస్ లో కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటున్నాం. మొత్తం యాడ్ చేసిన తర్వాత రైస్ తో బాగా మిక్స్ అయ్యే వరకు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి అండి. చికెన్ వేసిన తర్వాత మిక్స్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ మొత్తం ఆ రైస్కి పట్టేస్తుంది అండి. ఈ ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది బయటికి. చికెన్ ని బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికి సరిపడగా వాటర్ అయితే మేము యాడ్ చేసేసామండి. ఈరోజు 1 cup రైస్ కి 1.5 cup వాటర్ అయితే మేము యాడ్ చేసేసాము.
వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి రైస్ మొత్తం మిక్స్ చేసేసామండి. మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని వదిలేసాము. ఒక 30 మినిట్స్ తర్వాత ఇలా అయితే వచ్చేసింది అండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది. ప్రిపరేషన్ దగ్గర నుంచి పలావ్ రెడీ అయ్యే వరకు 2 అవర్స్ టైం అయితే పట్టింది అండి. ఎందుకంటే ఇది 8 to 9 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు అండి, 2 kgs రైస్ కాబట్టి. పలావ్ అవుట్పుట్ గురించి చెప్పడానికి అస్సలు నా దగ్గర మాటలే లేవండి. స్మెల్ చూస్తే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. టేస్ట్ విషయానికి వస్తే ఎంత చెప్పినా తక్కువేనండి. ఈరోజు నేనైతే మంచి పలావ్ ప్రిపరేషన్ అయితే నేర్చుకున్నానండి. మనం చేసిన రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని హాల్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. అందరం కలిసి ఒకేసారి పలావ్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. ఈ రోజే అర్థమైంది ఏంటంటే రాజుగారి కోడి పలావ్ బయట రెస్టారెంట్లో ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంట్లో వదిన చేసిన పలావ్ అయితే 10 to 12 మెంబర్స్ వరకు అయితే సరిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంది. నేనైతే ఫైనల్లీ 1 by 1 అందరికీ సర్వ్ అయితే చేసేస్తున్నాను అండి. ఈరోజు మేము దీని ప్రొసీజర్ ఎక్కువ ఉంటుందని వేరే వంటలు ఏం పెట్టుకోకుండా ఓన్లీ పలావ్ ఇంకా కర్డ్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. రైస్ ఒక్కటే కుక్ అవ్వడం కాదండి, చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని లాస్ట్ వరకు చూస్తున్నందుకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం.